నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. చీమకుర్తి మండలంలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేదని చీమకుర్తి మండల విశాల పరపతి సంఘం అధ్యక్షులు పునాటి వెంకట్రావు తెలిపారు. చీమకుర్తిలో విశాల పరపతి సంఘం సొసైటీ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రావు సీఎం టైమ్స్ న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేదన్నారు. అదేవిధంగా రైతులకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్క రైతు కూడా బ్లాక్ మార్కెట్ వెళ్లకుండా సొసైటీ ద్వారా మార్కెట్ రేటు ఇస్తున్న ఎరువులు కొనుక్కోవాలని వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, ముప్పూరి చలమయ్య, మన్నం ప్రసాద్, కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రామ్ బ్రహ్మం, రావిపాటి రాంబాబు, కందిమల్ల గంగాధర్, యానం వెంకటేశ్వర్లు, పలువురు టీడీపీ నాయకులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. మండల రైతు సోదరులందరికీ చీమకుర్తి విశాల సహకార పరపతి సంఘ చైర్మన్గా పునాటి వెంకటరావు. నేను యూరియా కానీ 2020 కానీ డిఏపి కానీ ఫాస్ఫేట్ లాంటివన్నీ ఎలాంటి కొరత లేకుండా మండల ప్రజల రైతులందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎలాంటి టెన్షన్ పడద్దు, ఎలాంటి ఒత్తిడి లోను కాదు. సరిపోయినంత యూరియా తెప్పి సప్లై చేయడం రెడీగా ఉన్నాము. రైతు సోదరులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు సకాలం అందించడానికి సప్లై చేస్తున్నారు. ప్రజలు గమనించి ఎలాంటి ఆందోళన చెందకుండా సరైన టైంలో తీసిపోయి తక్కువ రేట్లకి బయట బ్లాక్ మార్కెట్లు అమ్ముతున్నారు, మన దగ్గర అసలు రేట్లకి ఇస్తున్నాం. తీసిపోయి ఉపయోగించుకోవాల్సిన మండల ప్రజలు కోరుతున్నాను.